ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. మన చర్చెస్లో ఒక ఫాల్స్ డాక్ట్రిన్ చాలా పాస్టర్స్కి ఫేవరెట్. అది టైతింగ్ అంటే దశమ భాగము. దీని గురించి నూతన నిబంధనలో ఉన్న ఆజ్ఞలను, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలను ఎప్పుడు కూడా మనకు ఒక గన్ లాగా పెట్టి మన తల మీద వాటిని ఎట్లన్నా పాటించాలి మీరు అని మనల్ని భయపెడుతూ, మన బ్రెయిన్ వాష్ చేస్తూ, ఆ మిస్ఇంటర్ప్రిట్ అంటే వాక్యాన్ని ట్విస్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. చాలామంది పాస్టర్స్ దేవుని పిలుపు లేకుండానే చర్చికి పాస్టర్స్గా అపాయింట్ అయిపోతున్నారు. వాళ్ళే చర్చెస్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా బతకాలి? దశమ భాగాల మీద బతకాలి. మనం నిజమైన గొర్రెల్లాగా మనము వాళ్ళు ఏది చెప్తే అది వింటూ, దేవునికి అంటే ఎక్కువ పాస్టర్కి భయపడుతూ, ప్రభువును ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి కనీసం కనుక్కోకుండా, కనీసం ఒక చింత కూడా చేయకుండా, నిజంగా ఇట్లా ఉందా వాక్యంలో, అది ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చూడకుండా కూడా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి పూర్తిగా మనము లోబడుతున్నాం అనుకుంటున్నాం. నేను కూడా టైత్ ఇచ్చేదాన్ని, చాలా రెగ్యులర్గా టైత్ ఇచ్చేదాన్ని. కానీ దేవుడు కోరింది వేరే అని నాకు తెలిసిన తర్వాత నేను ఆ టైత్ నుంచి బయటికి రావడం జరిగింది. కాబట్టి నిజంగా మనము వాక్యాన్ని బాగా గమనిస్తే, మనమే చదువుకుంటే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు, ఏది తప్పో ఏది కరెక్టో మనకు చెప్పేస్తాడు ప్రభు. కాబట్టి ఈ టైత్ విషయంలో అనేకులు అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ప్రభు చెప్పేది మనం వినాలని, ఆయన చెప్పినట్టే మనం నడుచుకోవాలని, టైతింగ్ గురించి నిజమైన లోతైన విషయాలు పరిశుద్ధాత్మ మనల్ని బయలుపరచమని చెప్పాలని, ఒకవేళ మనం బాండేజ్లో ఉంటే ఆ బాండేజ్ నుంచి బయటికి రావడానికి పరిశుద్ధాత్మ సహాయం చేయమని మనం అడగాలి. వాక్యాన్ని సతాను ట్విస్ట్ చేస్తుంటాడు, కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా ప్రభు చిత్తము మన జీవితంలో నెరవేరును గాక. మనము బీదలకు, విధవరాన్లకు, ఇంకా అనాథలకు, ఇంకా ప్రభు ఎవరికి చెప్తే వాళ్ళకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ యేసయ్య మనకు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.